ఓటింగ్ నమోదవుతున్న గ్రామీణ పట్టణ ప్రాంతాలపై దృష్టి పెట్టే అంశంపై చర్చించేందుకు నేడు కేంద్ర ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేకంగా సమీక్షించనుంది. సుమారు 11 రాష్ట్రాల్లో తక్కువ ఓటింగ్ నమోదవుతున్నట్లు ఈసీ గుర్తించింది. ఆయా ప్రాంతాల్లో తక్కువ నమోదు కావడానికి గల కారణాలపై ఈసీ చర్చించనుంది. దీనిపై చేపట్టాల్సిన చర్యలపై ఈసీ దృష్టి పెట్టింది. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత పలు రాష్ట్రాల్లో జరిగిన పోలింగ్లో నమోదైన ఓటింగ్ శాతం ఆధారంగా ఈసీ చర్యలకు రెడీ అయింది. బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, తెలంగాణ, గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, జార్ఖండ్ రాష్ట్రాల్లో 2019లో 67.47% ఓటింగ్ నమోదైంది. ప్రధానంగా ఈ రాష్ట్రాల్లో పట్టణ ప్రాంతాల్లో అత్యంత తక్కువ ఓటింగ్ నమోదవుతున్నట్టు ఈసీ గుర్తించింది. ఇది ఆందోళన కలిగించే పరిస్థితులుగా భావించి ఓటింగ్ పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఆయా ప్రాంతాల ఎన్నికల, మున్సిపల్ అధికారులతో ఈసీ సమీక్షించనుంది. 9 రాష్ట్రాల్లోని 50 పోలింగ్ స్టేషన్లలో 17 పోలింగ్ స్టేషన్లను మున్సిపాలిటీల్లో గుర్తించింది. ఇవాళ జరిగే సమీక్షకు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పూణే, తానే, నాగపూర్, పాట్నా సాహిబ్, లక్నో, కాన్పూర్ మున్సిపల్ అధికారులు, ఇక బీహార్, యూపీ రాష్ట్రాల్లో ఓటింగ్ తక్కువగా నమోదవుతున్న జిల్లాల అధికారులను కూడా సమీక్షలో పాల్గొనాల్సిందిగా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనున్న ఈ సమీక్ష ఉదయం 11:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఎక్కడైతే తక్కువ ఓటింగ్ నమోదవుతుందో దానికి సంబంధించి చర్చలు కూడా జరపనున్నట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా ఈసీ దీనికి సంబంధించి సమావేశం నిర్వహించినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ 11:30 గంటలకు ఈ సమీక్ష సమావేశం జరగబోతుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్ష నిర్వహించబోతున్నారు కేంద్ర ఎన్నికల కమిషన్. అయితే తొలిసారిగా ఈ విధంగా ఎక్కడైతే ఈ పోలింగ్ నమోదు శాతం తక్కువ అవుతుందో ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలపైన తొలిసారిగా కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. తక్కువ ఓటింగ్ నమోదవుతున్నటువంటి గ్రామీణ ప్రాంతాలు, అదేవిధంగా పట్టణ ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్న దానిపైన వాటన్నిటిని కూడా ఐడెంటిఫై చేసింది. వాటన్నిటిలో ఈసారి ఖచ్చితంగా 100% ఓటింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఎందుకు అక్కడ ఈ పోలింగ్ కు ఓటింగ్ కు ప్రజలు అక్కడ ఓటర్లు రాలేకపోతున్నారు, ఆ సమస్యలను ఏ విధంగా అధిగమించగలం అన్న కారణాలన్నింటి కూడా ఈ రోజు ఈ సమీక్షా సమావేశంలో చర్చించబోతున్నారు. దానికి పరిష్కారాలు కూడా చూపాలని కేంద్ర ఎన్నికల కమిషన్ భావిస్తుంది. ముఖ్యంగా 9 రాష్ట్రాలకు సంబంధించినటువంటి 50 పోలింగ్ స్టేషన్లలో ఇటువంటి సమస్యలను కేంద్ర ఎన్నికల కమిషన్ గుర్తించింది. అందులో 17 పోలింగ్ స్టేషన్లు మున్సిపాలిటీల పరిధిలోనే ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, పూణే, తానే, నాగ్పూర్, పాట్నా సాహిబ్, లక్నో, కాన్పూర్ ఈ మున్సిపాలిటీల్లోనే ఎక్కువగా పోలింగ్ నమోదు శాతం తక్కువ అవుతుంది. కాబట్టి హైదరాబాద్ లో మన సౌత్ కు సంబంధించి చూసుకుంటే హైదరాబాద్, బెంగళూరు మాత్రమే ఎక్కువగా ఉన్నాయి మన సౌత్ లో. ఇక ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన ఈ బెంగళూరు, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించినటువంటి కమిషనర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. సో బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, తెలంగాణ, గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, జార్ఖండ్ ఈ రాష్ట్రాల్లో 2019లో 67.40% ఓటింగ్ నమోదైంది. సో దానివల్ల ఈ ఓటింగ్ పర్సంటేజ్ పెంచాలి. కాబట్టి దానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా 2019లో ఏదైతే సార్వత్రిక ఎన్నికలు జరిగాయో ఆ సార్వత్రిక ఎన్నికల తర్వాత కూడా పలు రాష్ట్రాల్లో పోలింగ్ అనేక రాష్ట్రాల్లో అనేక ఎన్నికలు కూడా జరిగాయి. ఆ సందర్భంగా కూడా ఈ యొక్క పోలింగ్ తక్కువగా నమోదైంది. దాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి ఈసీ ఈ చర్యలకు ఉపక్రమించిందని చెప్పొచ్చు. ఈ రోజు ఈ సమావేశం ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగబోతుంది. జరిగిన తర్వాత అక్కడ పోలింగ్ ను పెంచడానికి ఖచ్చితంగా అనేక కఠినమైనటువంటి నిర్ణయాలు, కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఎన్నికల కమిషన్ భావిస్తుంది. ఈ సమీక్ష సమావేశం తర్వాత ఆయా రాష్ట్రాలకు ఆ మేరకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ కృష్ణ.